హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా ఏ సైజ్ బ్లౌజ్‌కి ఎలా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలన్నది చెప్తున్నాను. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. చూడండి, ఇది కొంచెం మరి కాటన్ కాదు, అలానే సిల్క్ కూడా కాదు. రెండిటికి మిక్స్ అన్నమాట. మీడియంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను దీన్ని తడిపేసి పెట్టుకున్నాను. ఐరన్ అయితే చేయలేదు. జస్ట్ ఇలా చేత్తో అనుకుంటే సరిపోతుంది మనకి. ఐరన్ చేసుకున్నా మంచిదే. బట్ నేనైతే ఇక్కడ ఐరన్ అన్నది చేయలేదు. ఐరన్ చేయకుండా ఇలా డబుల్ ఫోల్డింగ్ అన్నది చేశాను. ఎందుకంటే 2 హ్యాండ్స్ ని ఒకేసారి కటింగ్ చేయడం కోసం. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఇలా చెక్ చేసుకొని ఒక లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేశాం కదా, ఇలా డ్రా చేసిన తర్వాత మన ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఇక్కడ మన ఆది బ్లౌజ్. సో దీని యొక్క హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ హైట్ చెక్ చేయడం కోసం ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద వరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 10 ఇంచీలు అయితే వచ్చింది. సో 10 ఇంచీలకు గాను ఇక్కడ మనం కింద వైపున పై వైపున ఖర్చుతో కలిపి 11 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 11 ఇంచీలకి అయితే మార్కింగ్ చేశాను. అదే 11 ఇంచీలని ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ని కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేశాం కదా, ఇప్పుడు చూడండి కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 4 ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి 4 ఇంచీలకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేశాం కదా, ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ సైజ్ బ్లౌజ్ కైనా ఇంతే. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా మార్కింగ్ చేశాం కదా, దాన్ని అయితే ఫస్ట్ కటింగ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను కటింగ్ చేస్తాను. ఇలా మార్కింగ్ చేశాం కదా, ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా ఇలా హ్యాండ్ జాయింట్ ఎక్కడైతే చేసామో ఆ పక్క నుండి ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నాకు 7.5 అయితే వచ్చింది. అంటే ఇది 7 నెంబర్ బ్లౌజ్ అన్నమాట. 7 నుండి 8 లోపల ఎంత వచ్చినా సరే మనం హ్యాండ్ డౌన్ అన్నది 3 ఇంచీలు అయితే తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను. సో సేమ్ ఇదే 3 ఇంచీలకి ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ నాకు 7 నుండి 8 లోపల వచ్చింది కాబట్టి చూడండి, 7 నుండి 8 లోపల వచ్చింది నాకు. అందుకని 3 ఇంచీలు అయితే తీసుకున్నాం. అలా కాకుండా 8 నుండి 9 లోపల వచ్చింది అనుకోండి, 3.5, 9 నుండి 10 లోపల 3.5, ఇలా సైజ్ బట్టి పావించు పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అంతే. ఇక్కడ మిగతా హైట్ కానివ్వండి, లేదంటే ఇక్కడ ఈ లూజ్ కానివ్వండి, ఇది బ్లౌజ్ లో ఉన్న దాన్ని బట్టి పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ హ్యాండ్ డౌన్ అన్నది స్మాల్ సైజ్ అయితే 3 ఇంచీల నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా సైజ్ పెరిగే కొద్దీ పావించు పెంచుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడైతే చూడండి, 3 ఇంచీలకి అయితే ఇలా డౌన్ మార్క్ చేశాం కదా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ స్టార్టింగ్ లో ఒక 1 ఇంచ్ అన్నది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ పై లైన్ నుండి కింద లైన్ కి 7.5 ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నది జాయింట్ అన్నది పడుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి 2 ఇంచీలు ఖర్చు కోసం ఉంచాం కాబట్టి జాయింట్ అన్నది పడుతుంది. సో ఇలా మార్కింగ్ చేశాం కదా, ఇప్పుడు ఇక్కడ ఏ సైజ్ కైనా సరే మనకి ఎంత అయితే వస్తుందో అంతా కూడా పై లైన్ నుండి కింద లైన్ కి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఇలా లైన్స్ అనేవి డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేశాం కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుండి టేప్ ని స్ట్రైట్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకొని హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, అంతవరకు కూడా ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. సేమ్ ఇదే మార్కింగ్ ని పై వైపుని కూడా పెట్టుకొని
ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ కార్నర్ లో 1.5 ఇంచ్కి ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి కార్నర్ లో 1.5 ఇంచులకి అన్నది మార్క్ చేశాను. ఇది మీడియం సైజ్ గానీ, లార్జ్ సైజ్ గానీ, ఎక్సెల్ గానీ ఇలా అనుకోండి. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెంచుకుంటూ వెళ్ళాలి. మీడియం అనుకోండి పావు తక్కువ 2, లార్జ్ అయితే 2 ఇంచీలు ఇలా సైజ్ బట్టి పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాం కదా, ఇక్కడ కర్వ్ స్కేల్ యూజ్ చేసి షేప్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా మళ్ళీ స్కేల్ ని రివర్స్ తిప్పుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన వైపుగా ఒక 1 ఇంచ్ కి, అదే విధంగా ఇక్కడ ఇంటూ సింబల్ లా వచ్చింది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ ని అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా పై మార్కింగ్ మీద నుండి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా నీట్ గా కటింగ్ చేస్తున్నాను. ఇదే పీస్ ని మనం కావాలంటే ఇక్కడ జాయింట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మిడిల్ లో ఒక టక్ అన్నది పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని లోతుగా ఏదైతే మార్కింగ్ చేసామో ఈ లోతు పార్ట్ ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ లో ఒక టక్ పెట్టుకుంటే మనకి ఏది ఫ్రంట్ కి వస్తుందో ఏది బ్యాక్ కి వస్తుందో ఈజీగా తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ ఓపెన్ కూడా చేసేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్ గా హ్యాండ్ కటింగ్ అనేది వచ్చిందో. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.